నాన్న బిఎస్ఎన్ఎల్ వర్క్ చేస్తున్నప్పుడు మరీ మీరు ఫినాన్షియల్ సపోర్ట్ కోసం ఫ్యామిలీ కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు టైం స్పెండ్ చేసి ఫోకస్డ్గా దీని మీద ఉండొచ్చు కదా. ఇఫ్ ఐ మే ఆస్క్ ప్లీజ్. ఎస్ సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, డాడీ ఇస్తారు ఇవ్వరు అని కాదు, నాకు అనిపించింది సార్. అంటే ఒకేసారి అప్పుడు నాకు అసలు ఇక్కడ ఎలా ఉంటుంది తెలియదు, యూపీఎస్సీలో పీసీఎం అంటే తెలియదు, ఏం తెలియదు సార్. జస్ట్ నేనేంటి అంటే ఒకసారి న్యూస్ పేపర్లో ఏదో సుప్రీంకోర్టు ఇలా అటెంప్ట్స్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ చూశాను. అప్పుడు నాకు ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ అని తెలిసింది సార్. దాని అంటే నా ఎంఎస్సి తర్వాతే నాకు దీని గురించి తెలిసింది. అప్పటి వరకు అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు దీని గురించి లేరు. సో ఈ ఏరియా ఈ ఫీల్డ్ తెలియదు సార్. ఇంకా మా ఊర్లో సైడ్ మోస్ట్లీ దేనికి ప్రిపేర్ అవుతారంటే డిఎస్సి ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, వీటికి ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ ఇదంతా గైడెన్స్ ఉండదు సార్. అసలు వీటి అవేర్నెస్ కూడా ఎవరికి తెలియదు సార్. మా ఏరియాలో పర్టికులర్గా నేను అవి చూడడం వల్ల దాని తర్వాత సివిల్ సర్వీసెస్ అని అప్పుడు ఐడియా వచ్చింది. సో అప్పటి వరకు ఏంటంటే ఇంటి సపోర్ట్ మీరు అన్నట్టు డాడీ బిఎస్ఎన్ఎల్లో చేస్తూ కూడా మీరు ఎందుకు అని అంటే మెయిన్గా ఏంటంటే సార్, ఈ న్యూస్ ఇవన్నీ చూసి సిటీకి పంపించడానికి ఫస్ట్లో ఇంట్లో ఒప్పుకోలేదు సార్. దానికి ఒక 3 years నాకు ఫైట్ అయ్యింది. సిటీ అంటే అక్కడ కష్టంగా ఉంటుంది. మళ్ళీ నేను ఇనిషియల్గా సిటీకి వచ్చినప్పుడు కూడా కొన్ని రూల్స్ సార్. అంటే 7కి అంతా హాస్టల్కి వచ్చేయాలి. ఈవెన్ అక్కడ కోచింగ్ క్లాస్ జరుగుతున్న కోచింగ్ క్లాస్లో ఉండకూడదు. తర్వాత ఫోన్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ కాదు, అప్పుడు నార్మల్ ఫోనే. అవన్నీ నాకు అంత తెలియదు సార్ అప్పుడు. సో అంటే నేను ఎందుకు జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు ఒప్పుకోరు సార్. ఇమీడియట్గా నాది పీజీ అయిపోయిన వెంటనే నేను హైదరాబాద్కి రావాలి అంటే, నేను అక్కడ ఏదన్నా జాబ్ చేస్తూ నాకు నేను కరేజియస్గా ఉంటే, నన్ను నేను అక్కడ వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకుంటే పంపిస్తారు. అది ఒకటి. తర్వాత డాడీకి ఒక్కటే నేను బర్డన్ అవ్వకూడదు అని నేను అందుకు జాబ్ చేసుకున్నాను. నిజంగా ఇన్స్పిరేషన్.